ఆల్ డిపార్ట్మెంట్స్ క్రికెట్ టోర్నమెంటు ఇది స్టార్ట్ చేసింది ఎవరో కాదు, మా సోదరుడు, మా ఆధునిక క్రికెట్ లెజెండు, వన్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్కి సెలెక్ట్ అయిన అంజలి శ్రవణ్ గారికి కోచింగ్ ఇచ్చి ఆదం నుంచి ఒక ఆణిముత్యాన్ని తీర్చిదిద్దిన మా అన్న సీనియర్ క్రికెటర్ పులికొండ వెంకటేష్ అన్న గారు ఈ ఫ్రెండ్షిప్ కప్ 2026 డిపార్ట్మెంట్ టోర్నమెంట్ అన్నగారే స్టార్ట్ చేస్తున్నారు. వారితో పాటు మా సోదరుడు ఆర్ట్స్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ కమ్మిరెడ్డి గారు, ఈ సోదరులందరూ చాలామంది సీనియర్ క్రికెటర్స్తో వీళ్ళు మంచి కోఆర్డినేషన్తో స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో నేను ఎంటర్ అయ్యి దీన్ని ముందుకు తీసుకుపోతున్నాను. వాళ్ళు స్టార్ట్ చేస్తూనే నేను దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళతో స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ పీటీస్ స్కూల్ లెవెల్లో స్టార్ట్ అయింది. ఇది ఆటి నుంచి ఫుల్ బ్లేడ్గా అన్ని డిపార్ట్మెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ రకంగా మేము దాదాపు నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళ నుంచి రన్ అవుతున్నది. చాలా చక్కటి టోర్నమెంట్స్ నడుపుకుంటూ వస్తున్నాం మేము. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేము స్కూల్ లెవెల్లో రీయూనియన్ చూసింటాము, కాలేజ్ లెవెల్లో రీయూనియన్ చూసింటాము, ఇంకా వివిధ శాఖల్లో రీయూనియన్ చూసింటాము. కానీ ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ గెట్ టుగెదర్ కమ్ రీయూనియన్ ఉన్నట్లు ఇది ఒక వేదిక. ఇది ఆ వేదిక ఈ ఫ్రెండ్షిప్ కప్ అందరినీ కలిపేది. ఇది దీన్ని మనము ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో మంచి ఆట ఆడి గెలుపోవటంలో కామను, మంచి కలర్ఫుల్ ప్రైజెస్ ఉంటాయి. ఈ తూరు ఇండివిజువల్ ప్రైజెస్కి చాలా ప్రయారిటీ ఇచ్చినాను నేను. కప్స్ కూడా చాలా కలర్ఫుల్ ఉంటాయి. ఇండివిజువల్ ప్రైజెస్ మా సిస్టర్స్ కానీ, ఇంట్లో మా తల్లులు కానీ, మా వదినలు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న ఇంట్లో ఈ టోర్నమెంట్ నుంచి మీరు తీసుకుని వచ్చిన మెమంటో చాలా సూపర్ ఉంది అని చెప్పి కలిసాలి మమ్మల్ని. చాలా మంచి మెమంటోస్ నేను ఈ 3-4 డేస్ బిఫోర్ నేను హైదరాబాద్ నుంచి తీసుకుని రావడం జరిగింది. మంచి ఆట ఆడి మంచి గేమ్ ఆడి మీరు మాకి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈడే చెప్పండి. ఎందుకంటే మీరు అందరు ఎడ్యుకేటెడ్స్, మీకు చెప్పేంతవన్నీ కాదు నేను. ఎందుకంటే మీరు అర్థం చేసుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోండి. గ్రౌండ్లో పోయిన తర్వాత బాగుండదు, అది చూసే వాళ్ళు బాగుండదు, మాకు బాగుండదు, మీకు బాగుండదు. అది నా విషయంలో ఒకటి కోఆపరేట్ చేయండి. ఇంకొకటి 8 ఓవర్స్ మ్యాచ్ ఉంటుంది. ఈచ్ బౌలరు 2 ఓవర్స్, సర్కిల్ కామన్గా 2 ఓవర్స్ ఉంటుంది. అది మామూలుగా తెలిసిందే మీకు. ఎందుకంటే పర్ డే 6 మ్యాచెస్ ఆ టైప్లో అనుకున్నాము. ఫైనల్ రోజు 2 సెమీస్, ఒక ఫైనల్. మండే స్కూల్ రన్నింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి అర్లీ 2 సెమీఫైనల్ నడిపి మధ్యాహ్నంకి ఫైనల్ నడుపుకుందామని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ శివరాత్రి ఉంది, హాలిడే ఇస్తే ఇంకా మంచిది. సోమవారము ఇంకా ఆప్షనల్ హాలిడేస్ ఇంకా డౌట్ఫుల్గా ఉంది. అది ఒకవేళ హాలిడే ఇస్తే మంచిది. హాలిడే లేకుంటే కూడా మేము బిఫోర్ 11-10 కల్లా ముగిస్తే 2 సెమీఫైనల్, మీకు కూడా గ్యాప్ ఉన్నట్టుంటుంది. మధ్యాహ్నం ఫైనల్. మరి స్పాన్సర్స్ అందరు చాలామంది మిత్రులు ఆ రోజు వచ్చి అందరి సమక్షంలో ఘనంగా ఈ ఫ్రెండ్షిప్ కప్ టోర్నమెంటు సక్సెస్ఫుల్ క్లోజింగ్ సెరమనీ చేయాలని మేము ఆశిస్తున్నాము. ముందుగా ఈ ఎప్పుడో ఆనవాయితీగా మేము ఈ టోర్నమెంట్లో డిస్ సిస్టంతోనే ఎత్తుతాం. అన్నోళ్ళు ఇంతకుముందు మ్యానువల్ వేస్తుంటారో ఏమో తెలియదు, కానీ నేనైతే దాదాపు 20 ఏళ్ళ నుంచి మన లోకల్ టోర్నమెంట్స్ పెట్టిని ఏమన్నా పెట్టిని డిస్ సిస్టంలో. లేదంటే ఏమవుతుందంటే అన్నా చూడప్ప మంచి టీంతో వేసినాడు నాకే అంటారు, మేము ఓడిపోతాము అంటారు. అది ఎందుకు? మంచి టీమో చెడు టీమో ఏదో మంచి టీమో అన్ని మంచి టీమో ఫైనల్ అనుకోడు ఆడుకో. అందుకోసం ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఈ డిప్లో ఈ నంబర్స్ ఇస్తాము. దీంట్లో 16 అంకెలు ఉన్నాయి. ఏ గ్రూప్, బి గ్రూప్ ఉంటుంది. దీంట్లో 15 టీమ్స్ ఉన్నాయి. ఒక ఎక్స్ టీమ్ అని ఉంటుంది. ఒక ఎక్స్ టీము రాత్రి కల్లా మార్నింగ్ కల్లా ఎవరైనా వచ్చినా, యా డిపార్ట్మెంట్ అన్నా కానీ మా సోదరుల వాళ్ళు కూడా పని నిమిత్తం ఏడో డ్యూటీల పరంగా ఏడన్నా బయట పోయింటే కూడా వాళ్ళకి తెలియక కూడా రాలేకుంటారు. ఒకవేళ వచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని ఆ టీంని కూడా మీరు ఆశిస్తారని చెప్పి కోరుతున్నాను. ఒకవేళ మీరు లేదంటే 10 టీంలకే కోర్ చేస్తాను. ఒకవేళ ఆ టీం రాలేకపోతే ఆ ఎక్స్ టీమ్ ప్లేయర్స్ పైన టీం యాదు ఉంటుందో వాళ్ళకి విన్ చేస్తాం. ఆ టీం రాలేకపోతే
99% రావాలా, ఒకవేళ బై మిస్టేక్ రాత్రి కూడా రావచ్చు యాదవ్ డిపార్ట్మెంట్. ఒకవేళ రాలేకపోతే ఆ టీం ఎవరు ఉందో ఆ టీంకి విన్ ఇచ్చేస్తాం. ఓకేనా? లేదు 15కే ముగిద్దామంటే 15 మీ ఛాయిస్ అది. ఏం సార్ కరెక్ట్ లేదు, ఎందుకంటే ముందే చెప్పాలా, మరి ఏమన్నా మాకు ముందే చెప్పలేరు మీరు అనేది ఉండకూడదు. కాబట్టి మీరు ఈ విషయంలో మేము బాల్స్ ఇస్తాము, కొట్టేకి మీరు రెడీ ఉండాలా, బాల్ ఇచ్చేకి మేము రెడీ ఉన్నాం. ఎన్ని బాల్స్ కొడతారో కొట్టండి, ఎన్ని బాల్స్ ఇవ్వాలన్నది కూడా ఇచ్చేది మేము సిద్ధము. ఆడేది మీరు సిద్ధం వల్ల గ్రౌండ్ బయట పంపించేది కూడా మీరు సిద్ధంగా ఉండాలా. ఎందుకంటే మున్సిపల్ గ్రౌండ్లో బాల్ బయట పోతే మా చేతికి రాదు, అది మీకు అందరికి తెలుస్తుంది. అది మాత్రం వాస్తవము. ఆర్ట్స్ కాలేజ్ ఉంటా సార్, దీనంత ఎంజాయ్మెంట్ రాదా, ఎందుకంటే ఇది అయితే ఎరువంతా క్రౌడ్, సెంటర్ ఆఫ్ పాయింట్ క్రౌడ్ ఉంటుంది. అందరు చూసే వాళ్ళు చూసి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట ఆడాలని. అందుకోసమే ఈడుస్తాం సార్. దాదాపు మన టోర్నమెంట్లో 400 బాల్స్ పోయినాయి సార్. ఈ టోర్నమెంట్లో కూడా మంచి ఫైటర్స్ ఉన్నారు, చూసే యంగ్స్టర్స్ మాదిరి ఉన్నారు. ఇప్పటికీ మీరు మంచి షాట్స్ కొట్టి మంచిగా విన్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ టోర్నమెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకేం ముజీ ఆధునిక దర్శనం వస్తుంది. మీ స్వర్ణాస్తాలతో శాంతి భద్రతలు కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్తో ఫస్ట్ డిప్ తీస్తున్నాం మేము. రైట్, ట్రాన్స్ఫర్. దీంట్లో ఒకటి తీయండి సార్. ఫస్ట్ మీరు కూర్చోండి, ఒకరు తీయండి సార్, మీరు తీయండి సార్. లేదా అట్లా అది ఒకటి తీయండి. రైట్. నంబర్ 10 ప్లేస్లో ఆధుని మండల్స్ టీచర్స్ 11. నా ఆధునిలో సమస్య వస్తే ఇమీడియట్లీ కవర్ చేసే వ్యవస్థ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సార్ ఎవరైనా వచ్చి మీ స్వర్ణాస్తాలతో డిక్ చేయండి. నంబర్ 6 AMC 11-2. సార్ మునేప సార్ మీ స్వర్ణాస్తాలతో తీయండి. మరి నంబర్ 7 ఆదోని రైల్వే 11. నంబర్ 2 PTs. నంబర్ 15 प्रेस 11. नंबर 13 APUWJ 11 प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया सार टीम सारे तीसनाडु. आदोनी पोस्टल 11 ग्राउंड लो నేను రాకముందు గ్రౌండ్లో ఇప్పుడు రేపు నుంచి పని స్టార్ట్ అవుతుంది. మొత్తం లైన్ మార్కింగ్ చేస్తాడు, గ్రౌండ్ వికెట్లు పాడతారు, గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తాడు. స్టోన్ ఏమన్నా నేను రాకముందు 6 గంటలకే గ్రౌండ్లో ఉంటాడు ఇతను. మరి సాయంత్రం వరకు ఏమన్నా ఉంది వర్క్ చేస్తాడు, ప్లస్ అంపైరింగ్ చేస్తాడు, కామెంటరీ చేస్తాడు. మంచి ఆల్రౌండర్, క్రికెటర్ కూడా ఆయన. కోలార్ శశవలి పేరు, క్రీడా సేవకుడు. HDFC బ్యాంకర్స్ 11 దీనిలో స్లిప్ ఎక్స్ టీమ్. మేము ఎక్స్ టీమ్ అని చెప్పింది కదా, ఆ ఎక్స్ టీమ్ నంబర్ 8 నాతో పాటు డైలీ స్కోర్ వేస్తాడు. మా కోఆర్డినేటర్లో ఉన్నట్టు మా టోర్నమెంట్కి మస్తాన్ సార్. నంబర్ 4 అడ్వకేట్స్ 11 కలందర్ అని దాదాపు 15 ఏళ్ళు ఈ మున్సిపల్ గ్రౌండ్లో లాక్కొని వచ్చింది ఈయన. నాకు నేను సీనియర్ క్రికెటర్గా అన్న ఎండింగ్లో నేను సీనియర్ క్రికెటర్ అయ్యాను. నా పై సీనియర్ క్రికెటర్ అన్న పులికొండ వెంకటేష్ అన్న. అప్పుడు మేము లెదర్ బాల్తో ఆడినప్పుడు నేను దాదాపు 99లో మ్యారేజ్ చేసుకుని గ్రౌండ్ నుంచి దూరమైనప్పుడు ఈయన టెన్నిస్ బాల్తో స్టార్ట్ చేస్తున్నాడు. లెదర్ బాల్ ఆడుతూ టెన్నిస్ బాల్ స్టార్ట్ చేస్తూ స్టేజ్ మీద కూర్చోబెట్టినాడు. నాకు
స్టేజ్ మీద కూర్చోబెట్టి ఏదో మెమెంటో చేయాలన్నా మా టీం ఆడుతున్నా అట్లా అని చెప్పి 20 ఏళ్ళ నుంచి నాకు ఆర్గనైజర్ చేశాడు ఈయన గ్రౌండ్లో. మంచి రైజింగ్ స్టార్ టీం అంటే మంచి టీము ఆదంలో ఆ టీంకి ఫౌండర్ కమ్ కెప్టెన్, చాలా సేవలు చేస్తున్నారు ఈ గ్రౌండ్లో. మంచి కెప్టెన్, మంచి విన్నింగ్ కెప్టెన్. కలందర్ స్వర్ణాస్తాలతో 2 చీట్లు తీసి నంబర్ 1 జ్యుడిషియల్ టీమ్. నంబర్ 3 ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ 11. నంబర్ 16 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్ 11. నేను ఒక చీటీ తీసాను సార్. నంబర్ 12 స్వర్ణ గ్రామం. నంబర్ 11 ఆదోని పోలీస్ డిపార్ట్మెంట్ 11. నంబర్ 5 ఏఎంసి 11 నంబర్ 5 పడిందే సార్. నమస్తే. అయిపోయినాయి ఫోటోలు తీసుకోండి. నేను రాత్రి గ్రూప్ క్రియేట్ చేసి ఆధునిక ఇది ఫ్రెండ్షిప్ కప్ 2026 గ్రూప్ క్రియేట్ చేసి కెప్టెన్ వైస్ కెప్టెన్లు ఇద్దరు పేర్లు గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఈ ఫిక్సర్స్ టైం టేబుల్ కూడా అందులో ఉంటుంది. దయచేసి మీరు టైంకి రండి, కోఆపరేట్ చేయండి. టైం విషయంలో మాత్రము యూనిఫామ్తో రండి, అది ఒకటే కోఆపరేట్ చేయండి. ఇంకా మిగతావన్నీ ప్రైజ్ కలర్ఫుల్ ప్రైజ్ మేము ఇస్తే రెడీ ఉన్నాము. మీరు మాత్రం మీరు కోఆపరేట్ చేసి మంచి గేమ్ ఆడి సక్సెస్ఫుల్ టోర్నమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మన ఆదున్న సమస్య వస్తే ఇమీడియట్లీ కవర్ చేసే వ్యవస్థ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సార్ ఎవరైనా వచ్చి మీ స్వర్ణాస్తాలతో డిప్ చేయండి. నంబర్ 6